పుష్ప 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 టు ది రూల్ అండ్ హియర్ ఈస్ మై హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ పుష్ప టు ది రూల్. అండ్ ఈ మూవీ ఒక 2 daysలో రిలీజ్ అవబోతుందండి అండ్ థియేటర్స్కి అయితే వచ్చేస్తుంది. అండ్ నాకు ఈ మూవీ మీద ఉన్న హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ మాత్రం మామూలు లేదండి, సూపర్ హైగా అయితే ఉన్నాయి. అండ్ మొత్తం ఇండియా వైడ్ మాత్రం రచ్చ రచ్చగా ఉంది. ఇంకా ఇన్డెప్త్గా మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు ఉన్నాయండి మూవీకి సంబంధించినవి. సినిమా కంటెంట్ బాగుంటే పర్లేదండి, అదే కొంచెం అటు ఇటు అయినా మాత్రం మూవీ మేజర్ డ్యామేజ్ అవుద్ది. అవి ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ హైప్ పెంచాలా, అండ్ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మనకి హైప్ పెంచలేదు కానీ అన్నీ బాగున్నాయండి, ఒక పర్ఫెక్ట్ మీటర్లు అయితే ఉన్నాయి. మూవీకి కావాల్సిన హైప్ ఆల్రెడీ ఉందండి, అసలు ప్రమోషన్సే అక్కర్లేదు. అండ్ చాలా హైప్ అయితే ఉంది. అండ్ వాటిని డిక్రీజ్ చేయకుండా అలా అని ఆకాశానికి మించి పెంచకుండా ఒక సరైన మీటర్లు అయితే సెట్ చేసుకున్నారు. సాంగ్స్ అన్నీ బాగున్నాయండి, ట్రైలర్ కూడా చాలా బాగుంది. చూస్తుంటే సాంగ్స్ అన్నీ చాలా గ్రాండియర్ స్కేల్లోని అన్నీ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ అయితే చేసుకున్నారు వాళ్ళు. అండ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యండి, చాలా ఎక్సలెంట్ బుకింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను, హైయెస్ట్ డే 1 రికార్డ్ అయితే అవబోతుందండి ఈ మూవీ అయితే. అండ్ ఈ మూవీ మీద నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి మేజర్ కారణాలు చాలా ఉన్నాయండి. అందులో కొన్ని చెప్పుకోవాలంటే మేజర్గా జాతర ఎపిసోడ్స్ అండి. నాకు ఇంకో గట్టిగా అనిపిస్తుంది, జాతర ఎపిసోడ్స్ చుట్టూ డ్రామా కూడా ఉంటుంది. అండ్ డ్రామా ఎమోషన్ అన్ని గట్టిగా అయితే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ జాతర ఎపిసోడ్ మాత్రం వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అవబోతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అండ్ ఆ జాతర ఎపిసోడ్ గురించి నేనైతే చాలా బాగా వెయిట్ ఉంది. అండ్ ఆ తర్వాత అందరూ చెప్తున్నట్టు యాక్షన్ సీక్వెన్సెస్ కాదండి, యాక్షన్ సీక్వెన్స్ ఎలానో ఉంటాయి కమర్షియల్ మూవీ కాబట్టి, బట్ నేను ఎక్కువ ఎక్కడ వెయిట్ చేస్తున్నానంటే ఎమోషన్ సీన్స్ గురించి అండి. ఎందుకంటే మనకి పుష్ప పార్ట్ 1లోని ఆ ఫాదర్ సెంటిమెంట్ అండ్ బ్రదర్స్ ఇద్దరి మధ్య సెంటిమెంట్ మాత్రం ఎక్సలెంట్గా చూపించారు. అండ్ అదే ఎమోషన్స్ని దానికి మించి ఉండబోతున్నాయి అయితే నాకు గట్టిగా అనిపిస్తుందండి పుష్ప 2లోని. అండ్ ఈ ఎమోషన్ సీన్స్ గురించి కూడా చాలా బాగా వెయిట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ రెండు కానీ జనాలకు మంచిగా కనెక్ట్ అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది, బ్లాక్ బస్టర్ అయితే అవడానికి మేజర్ ఛాన్స్ ఉన్నాయి ఈ రెండు కానీ గట్టి కనెక్ట్ అయితే. అండ్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు అయితే తన యాక్టింగ్ తోటి చించేస్తారండి. అండ్ డెఫినెట్గా సుకుమార్ గారు కూడా అతని స్క్రీన్ ప్లే టేకింగ్ తోటి అందరినీ ఇంప్రెస్ అయితే చేయగలరు. అండ్ ఇంకో ఎక్సలెంట్ ఎంట్రీ ఎవరిదంటే రష్మిక మందన గారిదండి. అందరూ ఇప్పటివరకు అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసామండి, అందరూ మెన్షన్ చేస్తుంది రష్మిక గారు అయితే యాక్టింగ్ చించేశారనేది చెప్పారు. అండ్ తన యాక్టింగ్ ఇందులో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ అందరూ తన యాక్టింగ్ గ్రాఫ్ అయితే పెరిగిందని చెప్తున్నారు. అండ్ ఆమె యాక్టింగ్ కూడా ఇందులో ఒకసారి చూడాలండి మనం. అండ్ డిఎస్పి గారు మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారనేది అర్థమవుతుంది, ఎందుకంటే అన్ని సాంగ్స్ బాగున్నాయి. అండ్ నిన్న ఈవెంట్లో కూడా చెప్పారు మనకి డిఎస్పి గారు క్లైమాక్స్లో అయితే చించారనేది అన్నారు. అండ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మంచిగానే ఇచ్చారు అనుకుందాం అండి. అండ్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే సినిమా తాలూకా హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా మంచిగా హై రేంజ్లో అయితే సెట్ చేసుకున్నారండి. అండ్ నాకు అల్లు అర్జున్ గారి మీద అండ్ సుకుమార్ గారి మీద అయితే చాలా గట్టి నమ్మకం అయితే ఉందండి, మనల్ని ఫుల్గా సాటిస్ఫై అయితే చేస్తారు. అండ్ మంచి కిక్ అయితే ఇస్తారండి వాళ్ళ టేకింగ్ తోటి. అలాగే వాళ్ళ కష్టం కూడా తెలుస్తుందండి మనకి. అల్లు అర్జున్ గారు ప్రతి చోటకి వెళ్ళి ప్రమోషన్ చేయడం, అలాగే అండ్ రిలీజ్కి ఎంత దగ్గర అవుతున్నా కూడా సుకుమార్ గారు దగ్గరుండి ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడం. అండ్ వాళ్ళ కష్టం అయితే బాగా తెలుస్తుంది, క్లియర్ కట్గా తెలుస్తుందండి. వాళ్ళిద్దరే బ్యాక్ బోన్. అండ్ నా వరకు మూవీ హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను 1500 కోట్లు, ఎక్కడ ఒక్క రూపాయి కూడా తగ్గదండి, అంత అయితే కలెక్ట్ చేస్తుంది మనకి. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో, ఎంత కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుందో కింద కామెంట్ చేసండి. అలాగే హైప్తో పాటు కొన్ని థింగ్స్ ఉన్నాయండి, అవి ఏంటంటే టికెట్ ప్రైజెస్ అండ్ డ్యూరేషన్. హైప్ అయితే మనకి బాగా ఉందండి పుష్ప 2 మీద. ఇన్ కేస్ సినిమా కానీ అటు ఇటు అయితే మాత్రం ఇవి మూవీని చాలా బాగా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఎలా అంటే మూవీ బాగుంటే ఓకే, ఎవరంత పట్టించుకోరు డబ్బుల గురించి, రన్ టైం గురించి. ఇన్ కేస్ బాగోలేదనుకోండి, టైం వేస్ట్ చేశారు అండ్ మనీ వేస్ట్ చేశారని చాలా తొక్కేస్తారండి మూవీని అయితే. ఎవరు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు వెళ్ళడానికి. అండ్ టికెట్ ప్రైస్ కానీ డ్యూరేషన్ కానీ మంచిగా ఎఫెక్ట్ చేస్తుంది. హైప్ మాత్రం చాలా రీచ్ అవ్వాలండి మనకు మాత్రం. అండ్ ఇన్ కేస్ హైప్ రీచ్ అవ్వకపోతే మూవీ చాలా లాస్ అయితే ఫేస్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డెఫినెట్లీ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా, హోప్ ఫుల్ఫిల్ చేస్తుందని అయితే అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ రేంజ్లో పెట్టుకున్నా. అండ్ విషింగ్ పుష్ప టీమ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మన తెలుగు స్టాండర్డ్స్ని ఇంకొంచెం పెంచుతాయనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా పెంచుతాయండి. అండ్ December 5th వరకు వెయిట్ చేద్దామండి, మూవీ మనల్ని ఎంత ఎంటర్టైన్ చేసాయో ఆ రోజు తెలుసుకుందాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, పుష్ప 2 ది రూల్